శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి అని, అటువంటి 84 లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ఉపాధిగా మనుష్య ఉపాధి చెప్పబడింది. ఎన్నో కోట్ల జన్మలు ఆ లక్షల ఉపాధులలో తిరిగిన తరువాత భగవంతుని యొక్క అనుగ్రహం, చేసుకున్న కర్మ ఫలితం కలిస్తే మనుష్య ఉపాధి లభిస్తుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు ఇన్ని శరీరములు భూమి యందు ఉన్న మనుష్య శరీరాన్ని పొందడమే అంత కష్టం. అటువంటి మనుష్య శరీరాన్ని పొందిన తరువాత ధర్మానుష్ఠానం చేసి ఉత్తమలోకములను పొందాలన్నా, లేదు మోక్షమునే పొందాలన్నా ఈ లోకమునందు మాత్రమే అనుష్ఠించగలం. అందుకే దీనికి మర్త్యలోకమని పేరు. ఇక్కడ చేసిన అనుష్ఠాన బలం వలన శరీర పతనానంతరం స్వర్గాది లోకములకు వెళ్ళి దేవతా పదవులను పొందగలరు. లేదు మళ్ళీ ఇదే లోకంలో జన్మించి ఇంకా ఉత్తమమైన సాధన చేయడానికి అవకాశాన్ని పొందగలరు. లేదా పాపకర్మలను చేసి అయోమయ స్థితిని పొంది కేవలము ఇంద్రియములు మనసు యొక్క భోగమును మాత్రమే అనుభవించిన కారణం చేత పొందిన పాప ఫలితంగా కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా మారిపోయి అధోలోకములను పొందగలడు. ఇవేవీ కాదు, భక్తితో కర్మాచరణం చేసి ఈశ్వర కృప వలన కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షాన్ని పొందగలడు. ఇన్నిటినీ పొందడానికి అవకాశం కలిగినటువంటి జన్మ మనుష్య జన్మ ఒక్కటే. అది దేవతలకు కూడా లేదు. ఎందుకంటే దేవతలు కూడా దేవతా పదవులలో కూర్చుని ఉత్తమ కర్మలు చేయడం కుదరదు. వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వాళ్ళు పుణ్యకర్మలు చేయడం, వాళ్ళు పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం వాళ్ళకి సాధ్యం కాదు. ఒకసారి ఇక్కడ చేసుకున్న పుణ్యబలం చేత దేవతా పదవులలో కూర్చుని భోగం అనుభవించడం ప్రారంభమైతే చేసుకున్న పుణ్యం క్షయమైపోవడం మొదలుపెడుతుంది. వాళ్ళకి త్రిదశులు అని పేరు. భోగం అనుభవించాలి అంటే ముందు శరీరం అనొక పటుత్వం ఉండాలి. ఆ పటుత్వం ఉండడానికి ఎప్పుడూ 30 సంవత్సరాల వయసులోనే వారు ఉంటారు కాబట్టి వారికి త్రిదశులని పేరు. అట్లా భోగం అనుభవిస్తున్న కారణం చేత పుణ్యము క్షయమైపోయి అది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యమో పాపమో చేసుకోవడానికి నీకు మనుష్య ఉపాధినిచ్చి మర్త్యలోకానికి పంపుతున్నామని ఇక్కడికే పంపించేస్తారు. అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. కానీ ఇక్కడ చేసుకున్న పుణ్యకర్మల వలన మనిషి దేవతా పదవులను కూడా పొందగలడు. భోగము అనుభవించేసి పుణ్యం అయిపోతే మళ్ళీ ఇక్కడికే కిందకి పడిపోగలడు. అంత గొప్పది నరజన్మ, అంత గొప్పది మర్త్యలోకం. ఇటువంటి మర్త్యలోకంలో ఉన్నటువంటి జనులు ప్రత్యేకించి కర్మానుష్ఠానం చెయ్యడానికి పరమయోగ్యమైనటువంటి ప్రదేశము కూడా ఉంటుంది కదా. అటువంటి ప్రదేశం భారతదేశం.
ఇది ప్రపంచానికి అంతటికీ కూడా పూజ గది లాంటిది. మన ఇల్లే మన ఇల్లే కదా అని చెప్పి పడక గదికి పూజ గదికి సమానం చెప్పరు కదా. ఇంటి యందు దోషం లేదు, ఇంటి గదులు దేని ప్రయోజనం దాంది. పడక గదిలోకి వెళ్ళినప్పుడు గాఢ నిద్ర పట్టాలి, వంటింట్లో చేసుకున్న వంట కడుపు నిండా తినగలగాలి, తిన్నది జీర్ణం కావాలి. ఇంటికి వచ్చినటువంటి వారితో మాట్లాడిన మాటలు సద్గోష్ఠిగా మాట్లాడాలి. పక్క వాళ్ళ మీద ఎప్పుడూ నేరాలు చెప్పడం, ఎవరి పతనాన్నో ఎవరి యొక్క నాశనాన్నో కోరుకుని ఊహ చేస్తూ ఉండడం కాకుండా ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచన చేస్తూ, మంచి విషయాలు చదువుకుంటూ, మంచి విషయాలు వ్రాసుకుంటూ, అనుష్ఠానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ కాలం గడవాలి అంటే దానికి ఒక గది కావాలి. వచ్చిన వారితో మాట్లాడడానికి ఒక గది కావాలి. ఈ గదులన్నింటినీ భౌతికంగా చూస్తే దీని ప్రయోజనం దానికి ఉంది, దీన్ని ఒక దానికన్నా తక్కువ అని చెప్పలేం. కానీ చేసుకున్న వంట రుచికరంగా తయారై చక్కగా ఈశ్వరుడికి మహానైవేద్యం చేసుకుని ప్రసాదంగా కడుపు నిండా తినాలన్నా, తిన్నది జీర్ణం కావాలన్నా, మంచి పనులు చేసి అలిసిపోయిన కారణం చేత గాఢ నిద్ర పట్టేటట్టు పడక గదిలో నిద్రపోవాలన్నా, ఇంటికి ఎప్పుడూ సత్పురుషులు వస్తూ వెడుతూ వచ్చిన వాళ్ళందరితో ఎప్పుడూ ఏవో మంచి మాటలు మాట్లాడడం తప్ప అసలు చెడు మాటలు మాట్లాడడానికి అవకాశం లేని జీవితం ఏర్పడడం. అంటే అక్కడికి వెళ్ళిన వారు ఇక వేరు విషయాలు చెడ్డ విషయాలు మాట్లాడే అవకాశమే ఉండదు. అక్కడికి వెళ్ళారు అంటే ఏదో మంచి విషయం గురించి మాత్రమే వెళ్ళాలంతే. ప్రస్తావించారు అంటే ఏదో మంచి విషయం ప్రస్తావించడానికి అంతే. అక్కడ ఆలోచనలు చేస్తే ఏదో భగవత్ సంబంధం 10 మంది మంచి కోసం అంతే. అటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలన్నా, మనసు సత్సంకల్పములతో నిండి ఉండాలన్నా, ఇవన్నీ జరగడానికి, వంశం వృద్ధిలోకి రావడానికి, తామరతంపరగా చక్కగా కుటుంబం పెరిగి పెద్దదవుతూ పండగ పర్వదినాలు వస్తే ఇంతమంది కలిసి భగవత్ శేషాన్ని సంతోషంగా తింటూ, ఆ ఇల్లు ఆశీర్వచనాలకి ఆలయం కావాలి. అక్కడికి వెళ్ళండి, వాళ్ళ ఆశీర్వచనం అందుకోండి. అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో ముందు ఇంట్లో జరిగే శుభం గురించి చెప్పండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, శుభం భూయాత్ అని అనిపించుకోండి. అనిపించుకున్న జన్మ ఏదో అది పండిన జన్మ. ఇవన్నీ మనకి సమకూరాలి అంటే ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. మనుష్య ప్రయత్నం ఎంత అవసరమో ఈశ్వర కృప కూడా అంత అవసరం. అటువంటి ఈశ్వర కృప మనిషి జీవితంలో తోడు కావడానికి, మనం ధర్మానుష్ఠానం ఎలా చేసి పండిపోవాలన్నదానికి, పతనమైపోయి మళ్ళీ తిరియక్కు కాకుండా ఉండడానికి, ఇక్కడ ఉన్నప్పుడు 100 ఏళ్ళు ఆయుర్దాయం అని చెప్పినా మంచి స్ఫురణ శక్తితో, ఉత్తమ కార్యాలు చెయ్యడానికి యోగ్యతతో, మంచి కార్యాలు చెయ్యాలనేటటువంటి పట్టుదలతో, మధ్యపతనం కాకుండా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో యజ్ఞాలు ఎన్నో యాగాలు ఇన్నిటినీ నిర్వహించగలగాలి. అకస్మాత్తుగా ఏదో ఐశ్వర్య లోపం వచ్చింది, ఐశ్వర్యం మధ్యపతనమైంది, శక్తి మధ్యపతనమైపోయింది అన్న ప్రమాదం ఏర్పడకుండా జీవితం గడవడానికి ఎటువంటి అనుష్ఠానం చేయాలో, ప్రతిరోజు మనం ఎట్లా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకుంటూ బ్రతకాలో వేదము ద్వారా మనకి భగవంతుడు అందించినటువంటి భూమి ఈ వేద భూమి, ఈ భారతదేశం. అందుకే వేదం ప్రమాణం. వేదము అపౌరుషేయము, అది ఎవరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వరుని యొక్క ఊపిరి. ఇప్పుడు నా ఊపిరి మాటగా మారినట్టే ఈశ్వరుడి ఊపిరి మాటగా మారితే వేదమైంది. అది ఇప్పుడు మీరు సమావేశంలో నేను చెప్తుంటే విన్నట్లుగా ఉండదు. ఆ ఈశ్వరవాణి సమాధిమగ్నులైనటువంటి ఋషులు కొందరు ఆ మంత్రములను ద్రష్టలై విన్నారు. అందుకే వాళ్ళు రచయితలు కారు, ద్రష్టలు. ద్రష్ట అంటే సమాధి స్థితి యందు ఈశ్వర ప్రోక్తమైన మంత్రమును తాను విని దర్శించి దానిని లోకానికి అందించాడు. అట్లా ఋషివాంగ్మయము చేత సంస్కరింపబడినటువంటి దేశం. అందుకే ఋషివాక్కు అంటారు. ఋషివాక్కు ఎప్పుడూ కూడా అభ్యున్నతిని కల్పిస్తుంది. అందరిలా మనుష్యుడిగా పుట్టిన ఋషి
దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్యులందరూ ఉద్ధరణ పొందడానికి హేతువైన వేదమంత్రములకు ద్రష్టయ్యి అందించిన కారణం చేత వేదవ్యాసుడితో మొదలుపెట్టి సమస్త ఋషులకు నేను తర్పణ చేస్తున్నానని సంధ్యావందనంలో ఋషికి తర్పణ చేస్తారు. అంటే తర్పణ యోగ్యతని ఋషి పొందాడు. తద్వారా మనిషి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు వేదం ద్వారా కల్పించాడు. ఆ వేదము ప్రమాణమై ఈ దేశంలో మనుష్యులందరూ చేసినటువంటి అనుష్ఠాన బలం చేత, వారి తపోనిష్ట చేత వారు పొందిన అద్వితీయమైనటువంటి అనుభూతుల చేత, అనుభవం చేత యావత్ విశ్వము కూడా ఈ దేశాన్ని అంత గౌరవించింది. ఇక్కడ పుట్టినటువంటి వారందరూ అంతటి మహాపురుషులై యావత్ విశ్వానికి కూడా దార్శనికులయ్యారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి దేశంలో ఒక పెద్ద విపత్తు ఒక కాలమునందు సంభవించింది. ఆ సంభవించినటువంటి విపత్తు గురించి శంకర విజయాల్లో వర్ణిస్తారు. అందులో నేను ఒక ప్రధానమైనటువంటి శ్లోకాన్ని మనవి చేయదలుచుకున్నాను. సర్గే ప్రాథమికే ప్రయాతి విరతిం మార్గే స్థితే దౌర్గతే స్వర్గే దుర్గమతాముపేయుషి భృశం దుర్గేపవర్గే సతి వర్గే దేహభృతాం విసర్గమలినే జాతోపసర్గేఖిలే సర్గే విశ్వసృజస్తదీయవపుషా భర్గోవతీర్ణో భువి అన్నారు. ఏ వేదమార్గమును అనుష్ఠించి తమకు ఉన్నటువంటి మలినమునంతటినీ పోగొట్టేసుకొని ఉత్తమ పురుషులై శరీరత్యాగం చేసి స్వర్గాది లోకములకు చక్రవర్తులు కూడా వెళ్ళిపోయారో అంతటి మహోత్కృష్టమైన ఈ భూమి యందు అసలు వేద మార్గము దుర్గతిని పొందింది. మీరు చక్రవర్తుల యొక్క వంశాన్ని పరిశీలిస్తే రఘువంశ కావ్యంలో కానీ, శ్రీరామాయణాది కావ్యములను కానీ, మహాభారతాది ఇతిహాసములను కానీ పరిశీలిస్తే ఈ యావత్ భూమండలాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు కూడా ఒక కాలం వచ్చిన తరువాత ఇక నాకు ఈ లౌకికమైనటువంటి అనుబంధాలతో సంబంధం లేదు, ఇక నేను స్వర్గలోకాన్ని పొందడానికి కావలసిన ఉత్తమ కర్మలు మాత్రమే చేస్తాను, వైరాగ్యమును మించిన సుఖం లేదని ఇన్ని భోగములను పొంది ఇంత అంతఃపురాలలో జీవించినటువంటి చక్రవర్తులు కూడా సర్వాన్ని పరిత్యజించి వానప్రస్థులై భార్యతో కలిసి తపస్సు చేసి స్వర్గాది లోకములకు వెళ్ళిపోయిన తరువాత వారి వారసులు ఎవరైతే ఉంటారో వారు యువరాజు రాజై మళ్ళీ తండ్రి పదంలోనే ప్రయాణించి ధార్మికమైన పరిపాలన అందించాడు. ఈ విషయం చెప్పడం వాంగ్మయంలో ఎక్కడా విస్మరించరు. మీకు రఘువు వెళ్ళిపోయారు అంటే రఘువు చిట్ట చివర ఎట్లా తపస్సు చేసి స్వర్గలోకాన్ని పొందాడు. గంగావతరణం చెప్తున్నప్పుడు వాల్మీకి మహర్షి చెప్తారు, గంగావతరణం చేయించాలని ఎంతమంది చక్రవర్తులు ప్రయత్నించినా సాధ్యం కాకపోయినా చిట్ట చివరిలో మాత్రం ఇక ఆ కోరికని కూడా విడిచిపెట్టేసి తపస్సు చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. అంటే వేద మార్గము ద్వారా మలినముతో పుట్టినటువంటి శరీరాన్ని ఇక అంత పవిత్రం చేసేసుకొని అమృత భాండం చేసేసుకొని ఆ శరీరాన్ని ముట్టుకుంటే చాలు యువతల వారికి కూడా ప్రశాంతత కలిగేటటువంటి స్థితి. మహాభారతంలో అదే కదా వర్ణిస్తారు. కేవలం ముట్టుకున్నంత కారణం చేత వృద్ధాప్యము రోగము కూడా తొలగిపోయేంత గొప్ప తపస్సు చేసిన మహాపురుషుల గురించి వర్ణిస్తారు. ఆ తపశ్శక్తి చేత వాళ్ళ శరీరమునకు అంత గొప్ప శక్తి కలిగింది. వాళ్ళని చూసేటప్పటికీ శాంతి, వాళ్ళ మాట వినేటప్పటికీ శాంతి, వాళ్ళ నోటితో ఏదైనా శుభం భూయాత్ అన్నారనుకోండి ఆ పని అట్లా జరగవలసిందే, ప్రతిబంధకములు తొలగిపోవలసిందే. వాక్కుకి సిద్ధి, శరీరమునకు ప్రకాశము, తేజస్సు, అంత అనుష్ఠాన బలం, అంత తపశ్శక్తి, చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం, స్వర్గాది లోకముల యందు ప్రవేశించడం. వీటన్నిటికీ కారణమేమి అంటే కేవలముగా వేద మార్గాన్ని అనుష్ఠించారు. అందరూ వేదమును ప్రమాణముగా చేసుకుని జీవితాన్ని కొనసాగించారు. అటువంటి వేద మార్గము దుర్గతిని పొందింది. దుర్గతి అంటే
వేదము విమర్శింపబడింది తప్ప అసలు వేదము మనకు ప్రమాణము, వేద మార్గంలో మనం ప్రయాణిద్దాం అన్న స్థితి లేదు. వేద విరుద్ధమైనటువంటి వాదనలు విశేషంగా ప్రబలిపోయి వేదం పేరెత్తడానికి, వేదము ప్రమాణము అని చెప్పడానికి, వేద మార్గంలో మనం ప్రయాణిద్దాం అనడానికి కూడా ఎవరూ సాహసము చెయ్యలేక అనుష్ఠించేవారు తక్కువైపోయారు. అసలు స్వర్గగమనము అన్న మాట దుర్లభమైపోయింది. నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని నిర్ణయం చేసుకొని తపస్సు చేసి అందరికీ తెలిసేటట్టుగా స్వర్గలోకానికి వెళ్ళిపోగలిగినంత ధృతి పోయింది. ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, ఒక ఇంటిలోంచి ఒక ఇంటికి ఎంత హేళగా వెడతాడో, తన ఇంటి నుంచి గోశాలకు ఎంత హేళగా వస్తాడో, గోశాల నుంచి తన ఇంటికి ఎంత హేళగా వెళ్ళిపోతాడో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గాది లోకములకు అంత హేళగా వెళ్ళిపోయారు. మీరు రామాయణం పరిశీలిస్తే శబరి రామచంద్రమూర్తి అంతటి వాడు ఎదురుగుండా నిలబడి ఉండగా చెప్పింది, మా గురువులు చెప్పారు కాబట్టి, మా గురువుల ఆజ్ఞ పాటించడానికి నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఉన్నాను, నీకు ఆతిథ్యం ఇచ్చేశాను, నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నాను అని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే వేద మార్గాన్ని అనుష్ఠించి అందరికీ చెప్పి స్వర్గాది లోకములకు వెళ్ళిపోయారు. అసలు అటువంటి మార్గం ఉచ్యుతమైపోయింది. ఆ మాట ధైర్యంతో అనగలిగిన వాడు లేడు. నేను స్వర్గలోకాన్నే పొందుతాను అనగలిగిన వాడు లేడు. ఎందుకని అంటే స్వర్గాది లోకములను పొందడానికి కావలసిన ప్రామాణికమైన వైదిక జీవనానికి నేను కట్టుబడి ఉన్నానన్న మాట చెప్పగలిగిన స్థితి కోల్పోయింది. కాబట్టి వేదము అసలు దుర్గతిని పొంది స్వర్గాదిలోక గమనము ఏదైతే ఉందో అది దుర్లభమైపోయింది. ఇక జ్ఞానము మోక్షము ఈ రెండు మాటలు అంతర్ధానమైపోయాయి. అసలు అనుష్ఠానం దగ్గర ఉంటే కదా, వేద మార్గమునకు కట్టుబడి అనుష్ఠానం చేస్తే అప్పుడు జ్ఞానము అంటే చెక్కు చెదరని ఆత్మ గురించి తెలుసుకోవడం. శరీరం పతనం అవ్వకుండా ఉండదు, పతనమై తీరుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. శరీరం పడిపోవలసిందే. జీవుడు చేసిన పాపపుణ్యములను అనుసరించి వేరొక శరీరాన్ని పొందవలసిందే. కానీ ఇక అసలు శరీరమే నేను పొందను. ఆ పొందకుండా ఉండడానికి నాకు ఏ జ్ఞానము ఈశ్వరుడి చేత కటాక్షింపబడాలో అది తెలుసుకోవడానికి కావలసిన జ్ఞాన మార్గంలో నేను ప్రయాణించి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. గురువుల ద్వారా వింటాను. విని వైదిక కర్మల యొక్క ఫలితంగా అది జీర్ణమై మోక్షముగా అనుభూతిలోకి రావాలి. అటువంటి పరిస్థితిని నేను కల్పించుకుంటానని సంకల్పం చెయ్యగలిగిన స్థితి పూర్తిగా కోల్పోయింది. అటువంటి స్థితిలో జీవులు స్వభావరీత్యా మలినంతో పుడతారు, సాధన రీత్యా పవిత్రులైపోతారు. పుట్టినప్పుడు ఈ శరీరం సప్తధాతువులతో ఉంది. శంకరాచార్యుల వారే దేహనిందా ప్రకరణం అని ఒక ప్రకరణం చేశారు. అసలు ఆ ప్రకరణం చదివితే నిజానికి అసలు నేను మనుష్య శరీరంలో పుట్టి ఏం చేశాను ఇంతకాలం, అసలు దీని విలువ నాకేం తెలిసింది, ఎంత పాడు చేసేసుకున్నానని బాధ వేసి నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. అంత గొప్ప ప్రకరణం చేశారు ప్రబోధ సుధాకరంలో. అందులో అంటారు, ఒక అస్థిపంజరం ఆ చెట్టు కింద పడిపోయి కొద్దిగా నెత్తురు మాంసంతో ఇంకా ఉండి చీమలు పురుగులు పట్టి ఉందనుకోండి, ఒక కంకాళం ఆ పుర్రెతో కూడి ఉంది ఇంకాను. అటుగా వెళ్ళిపోతూ దాన్ని చూశాడు ఎవరో, ఏమిటి దుర్వాసనగా ఉందని. దాన్ని చూసేటప్పటికీ భీతి చేత మార్గాన్ని విడిచిపెట్టేసి ముళ్ళ కంపలు పొదలు ఉన్న వైపుకి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ రాజమార్గంలో కలుస్తాడు. ఎందుకయా అంత భయపడిపోయి రాజమార్గం వదిలిపెట్టి ముళ్ళ కంపలోంచి వచ్చావు అంటే, అక్కడ కంకాళం ఉందండి, ఎముకల పోగు, ఆ అస్థిపంజరం, ఆ ఎముకలు, ఆ పుర్రె, అవి చూస్తే నాకు భయం వేసిందంటాడు. మరి నువ్వు నీ యథార్థ స్థితి అదే. పైన తోలు కప్పి ఉంది కాబట్టి అది పోయిన నాడు లోపల ఉన్న చైతన్యం విడిచిపెట్టేసిన నాడు యథార్థమునకు అది అంతే. దాన్ని ఏం సద్వినియోగం చేశావు? ఆ లోపల శివ చైతన్యం ఉండగా దాన్ని ఏం ఉపయోగించుకుని పైకి ఎక్కడానికి ఉపయోగించుకున్నావు?
కాకుండా అక్కర్లేని విషయాలన్నిటి మీద భ్రాంతి పెట్టేసుకుని అక్కర్లేని మృగతృష్ణల యందు సుఖాన్ని వెతుక్కుంటూ పరిగెత్తి ఆ శరీరం పతనమైపోయి ఆ తర్వాత ఈ మలినంతో వచ్చిన వాడు పవిత్రుడైపోయి ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పిందంటే అంత్యేష్టి సంస్కార మంత్రం. అగ్నిహోత్రాల్లో ఆజ్యధార వేస్తాం హోమం చేసేటప్పుడు. ఆజ్యం వేస్తే అగ్ని జ్వాల పైకి లేస్తుంది. ఆవు నెయ్యి వేస్తే అగ్ని జ్వాల పైకి ఎట్లా లేస్తుందో, ఆవు నెయ్యి వేసిన కారణం చేత సమిధ కానీ చెరువు అంటే ఆ వేసినటువంటి ఆ అన్నం అది కానీ లేకపోతే ఓ తామర పువ్వు కానీ తేనె కానీ పేలాలు కానీ ఈ ఆజ్యధార వలన హుతమైపోతాయి, కాలిపోతాయి. మా నాన్నగారు బ్రతికున్నంతకాలం, మా అమ్మగారు బ్రతికున్నంతకాలం ఈ మార్గాన్ని నమ్మారు. నమ్మి అట్లా హోమం చేశారు. అంటే మరి అమ్మగారు ఎందుకు చేశారండి అంటారేమో, మా నాన్నగారు చేస్తుంటే మా అమ్మగారు అలా నిలబడ్డారండగా చేయమని. ఇప్పుడు శరీరం వదిలిపెట్టేశారు, శరీరం ఉండిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. ఓ అగ్నిహోత్రుడా, నీ మీద వారికి అంత విశ్వాసం, ఈ శరీరాన్ని కూడా ఆజ్యధార వేస్తే భగ్గుమని ఎలా కాల్చావో అలా కాల్చేయి, దీన్ని కూడా హోమద్రవ్యంగా తీసేసుకో. అంటే శవాన్ని అగ్నిలో వేస్తున్నానని లేదు కొడుకు, హోమద్రవ్యాన్ని వేస్తున్నాను భగ్గున కాల్చేయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కొడుకు అలా చెప్పడానికి వీలుగా బతుకు. మలినంతో పుట్టావే, పుట్టినవాడివి అంత పవిత్రుడవైపో. హోమం చేసేటప్పుడు అక్కడ పెట్టిన ఆవు నెయ్యి ప్రదక్షిణ యోగ్యం, అక్కడ పెట్టిన సమిధ ప్రదక్షిణ యోగ్యం. ప్రదక్షిణం చేస్తున్నారంటే పూజనీయం. ఆ శవం కూడా ప్రదక్షిణ యోగ్యత పొందాలి. అంటే అది ఇంకా శవం కాదు, అది ఒకసారి అలా ఎత్తేసి అగ్ని దగ్గరికి తీసుకెడితే అది సమిధ అంత పవిత్రమైపోవాలి. అంత పవిత్రమై వెళ్ళిపోవలసినటువంటి శరీరం పుట్టినప్పుడు కేవలం మావి చేత కప్పబడిన కారణం చేత మాత్రమే మలినం. ఇంకా లోపల దుర్గుణాలు స్వార్థాదులు లేవు కాబట్టి చాలా పవిత్రం పసితనం. నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరం పెరుగుతున్న కొద్దీ అంత పవిత్రమైపోవలసిన వాడివి, బిల్వదళం అయిపోవలసిన వాడివి, సమిధ అయిపోవలసిన వాడివి, నీ తేజస్సుని క్షయం చేసేసుకొని అంత అపవిత్రుడవైపోయి చిట్ట చివరికి కొడుకు మంత్రం చెప్తే దేవతలు ఎట్లా సమిధ, ఎంత అపవిత్రుడు. మేము జన్మనిచ్చినప్పుడు ఎంత తక్కువ మలినంతో పుట్టాడు. మనిషిగా పుట్టి ఇంత పెద్దవాడై ఇన్నేళ్లు భూమి మీద పెరిగిన తర్వాత ఎంత అపవిత్రంగా అగ్ని యందు కలుస్తున్నాడు. ఏమిటి సుసంపన్నం చేసుకున్నాడు జీవితాన్ని. ఇంత వయసు ఇచ్చాను జీవితం, ఏవి చేసిన ఉత్తమ కర్మలు, ఏది అనుష్ఠాన బలం అని అడిగేలా బ్రతకకూడదు కదా. అలా అడిగేలా బ్రతికితే మలిన జీవనం అయిపోయిందని గుర్తు. అప్పుడు ఆయన వరకు మలినమైపోలేదు, సృష్టి మలినమైపోయింది. ఎందుకు సృష్టి మలినమైపోయింది అంటే ఆయనకి ఎక్కడ ఏ అందం కనపడినా భోగదృష్టి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడ అందం కనపడినా అది పరదేవతా స్వరూపమే అనలేకపోయాడు. ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. జరిగిపోయి అన్యథా దృష్టి ఏర్పడింది. అన్యథా దృష్టి ఏర్పడి దాన్ని ఆ దృష్టితో అనుభవించాలని చూశాడు. అప్పుడు ఆ సృష్టి మలినమైంది. ఈశ్వరుడు దాన్ని అంత తేజోవంతంగా సృష్టించినందుకు, అది నీకు అంత తేజోవంతంగా కనపడినందుకు దాని తేజస్సు వృద్ధిలోకి వచ్చేట్టు నువ్వు చేయలేకపోయావు. దాన్ని పాడు చేశావు నువ్వు. అప్పుడు సృష్టిని మలినం చేశావు, భోగదృష్టితో స్వీకరించావు. కాబట్టి ఇది జంతువులు చెయ్యవు. ఎందుకనంటే జంతువులకి పుట్టే నుంచి చనిపోయే వరకు వాటికి ఒకటే లక్ష్యం. వాటికి ఏం తెలుసు? వాటికి బుద్ధి లేదు, శాస్త్రం లేదు, గురువు లేదు, అనుష్ఠానం లేదు. వాటికి ఏముంది? మాంసాహార అయితే మాంసం తింటుంది, శాకాహార అయితే శాకాహారం తింటుంది. మనిషో అట్లా కాదు కదా. మనిషి ఉత్తమ కర్మలు పెరుగుతూ ఉండాలి, పాపకర్మలు తరిగిపోతూ ఉండాలి. పాపకర్మలు 10, ఉత్తమ కర్మలు 90.
దగ్గర మొదలుపెట్టి పాపకర్మలు 90, ఉత్తమ కర్మలు 10 దగ్గర శరీరం వదిలేశాడు అనుకోండి, పతనం అయిపోయాడా, వృద్ధి చెందాడా? పతనం అయిపోయాడు. ఉత్తమ కర్మలు 10, పాపకర్మలు 90 దగ్గర మొదలై, ఉత్తమ కర్మలు 90, పాపకర్మలు 10 దగ్గర శరీరం వదిలేశాడు అనుకోండి, తను పవిత్రమయ్యాడు, సృష్టిని పవిత్రం చేశాడు. అంటే తను పెరిగాడు లోపల బయట కూడా. అలా కానప్పుడు తాను మలినమై సృష్టిని మలినం చేశాడంటాడు. ఆ స్థితి పెరిగిపోయింది లోకమునందు. అంటే భోగవాంఛ తప్ప ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన ఆలోచనే పోయింది. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు? 100 ఏళ్లే పరిమితి ఇచ్చింది. 100 ఏళ్ళు ఎంతలో గడిచిపోవాలి? గడిచిపోయిన తర్వాత ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత కొన్ని కోట్ల జన్మల దుఃఖం అంటే ఎంత కష్టం. ఇక్కడ చేసుకున్నదేదో, ఇప్పుడు చేసుకున్నదేదో ఎంత పవిత్రమయ్యావో అదే కాపాడాలి. అసలు ఆ ఆలోచన పూర్తిగా పతనమైపోయింది. అప్పుడు వేదాన్ని ఉద్ధరించాలి. మళ్ళీ వేదము ప్రమాణము అని అంత ధైర్యంగా చెప్పాలి, అంత గొప్పగా నిరూపణం చేయాలి. జ్ఞాన మార్గాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేయించాలి, మోక్ష మార్గాన్ని నిర్దేశించాలి. ఆసేతు హిమాచల పర్యంతం యావత్ భారతదేశం పాదచారి అయి పర్యటించాలి. వెనక ప్రభుత్వం లేదు, ఏ సంస్థ లేదు. ఒకే ఒక వ్యక్తి తన విద్వత్తు చేత, తన శాంత స్వభావం చేత, తన తేజస్సు చేత ఇతరులలో ఉన్న దోషాల్ని తీసి మంచి ఏది ఉంటుందో దాన్ని ప్రోధి చేసుకుంటూ ఇంతమందిని కలుపుకుంటూ జైత్రయాత్ర చేసి కోటాను కోట్ల మందిని మార్పు తీసుకొచ్చి మళ్ళీ వేద ప్రమాణం వైపుకి ప్రస్థానం చేయించి ఇంతమందిని ఉద్ధరించి ప్రమాణాన్ని నిలబెట్టాలి. ఎంత అనితర సాధ్యమైనటువంటి కార్యం! అదేమైనా చిన్న విషయమా? అటువంటప్పుడు పరమశివుడు కదిలాడు ధర్మాన్ని నిలబెట్టడానికి. అట్లా కదిలి వచ్చినటువంటి అవతారమే, ఆ పరమశివుడిలోంచి వచ్చిన అవతారమే ఆదిశంకరాచార్యుల వారు. శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. వచ్చి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి మళ్ళీ వేదధర్మాన్ని నిలబెట్టాడు. ఇవాళ మనం శ్రీకృష్ణాష్టమి చేసుకుంటున్నాం అంటే శంకరాచార్యుల వారి కారణం. భీష్మాష్టమి చేస్తున్నాం, శంకరాచార్యుల వారు కారణం. శ్రీరామ నవమి చేసుకుంటున్నాం, శంకరాచార్యుల వారు కారణం. శంకరాచార్యుల వారి అవతారమే లేకపోయి ఉంటే ఇవాళ ఆ పేర్లు కూడా వినపడవు. అవన్నీ ఇంకా వినపడుతున్నాయంటే, వేదమంత్రములు వినపడుతున్నాయంటే, అనుష్ఠానం నడుస్తోందంటే, ఇప్పటికీ కూడా మార్గం సువ్యవస్థితమై నిలబడింది అంటే దానికి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు చేసిన మహోపకారణమే కారణము. నాని పాల్కీ వాళ్ళ శంకరాచార్యుల వారి గురించి చెప్తూ ఓ మాట అన్నారు. ప్రపంచంలో ఉన్న సమస్త దేశాల్ని తీసుకొని అన్ని దేశాలలో ఆ దేశాల ఆవిర్భావం దగ్గర నుంచి పుట్టినటువంటి మహావిద్వాంసులు, ఇక తిరుగులేని తెలివైన వారు అన్న పేర్లు తీసుకొని వాటిని వడబోసి కేవలం 12 మందిని యావత్ ప్రపంచంలో వీళ్ళు విద్వాంసులు అని మీరు ఏ సంవత్సరంలో ఏ కాలంలో తీద్దామనుకున్నా అంత ప్రభావితం చేసిన వాళ్ళ పేర్లలో శంకర భగవత్పాదుల పేరు ఒక్కటే ఉంటుంది మిగిలిన ఏ పేరు కన్నా అన్నారు. శంకరాచార్యుల వారి పేరు తీయడం కుదరదు. అంటే ఎంతటి మహామేధావియో, ఎంత గొప్పగా ఇంతమందిని 72 అవైదిక వాదనలను ఖండించి అందులో ఉన్న మంచిని నిలబెట్టి చెడుని తీసి ఇన్ని కోటాను కోట్ల మందిని మళ్ళీ వైదిక మార్గం వైపుకి నడిపించారంటే అది సాక్షాత్తు శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు కాబట్టి అంత గొప్ప విషయం నడిచింది. అటువంటి జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదులు పుట్టిన గడ్డ మీద వైశాఖ శుక్ల పంచమి వచ్చే ముందు కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే శ్రీ గురుభ్యో నమః అంటాం. ఏ కార్యం మొదలెట్టినా ముందు గురువుగారికి నమస్కారం. జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క నామముల మీద వ్యాఖ్యానం చెప్పుకోవడం అంటే శంకరాచార్యుల వారి గురించి చెప్పుకోవడమే. నామం అంటే ఏమిటి? గౌణము. అన్ని పేర్లు ఉండవు.
అన్ని పేర్లు ఎందుకు పెడతారు? అన్ని పేర్లు శంకరాచార్యుల వారు కూడా అవతారం తీసుకున్న తర్వాత పెట్టే అవకాశం లేదు. మరి 108 నామములు శంకరాచార్యుల వారికి ఉన్నాయి, దానికి 8 శివనామములు కలిపి 116 నామములతో పూజ చేస్తారు అంటే దాని అర్థం ఆయన గుణములను వర్ణించడం. గుణములు గౌణములైన నామములుగా మారతాయి. అంటే ఒక్కొక్క నామం చెప్పినప్పుడల్లా అందులో శంకరాచార్యుల వారి యొక్క వైభవము కీర్తింపబడుతుంటుంది, ఆయన గుణప్రకాశనం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు బుద్ధినిచ్చినందుకు, జ్ఞాపక శక్తినిచ్చినందుకు, వాక్కునిచ్చినందుకు, చెవులిచ్చినందుకు ఇంకా ఇంతకన్నా ధన్యతమమైన విషయం లోకంలో ఏముంటుంది? ఇక చెప్పడానికి ఉండదు, వినడానికి ఉండదు. గురువుల రుణం తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఉండడు. కానీ గురువులను ప్రస్తుతి చేసిన నోరేదో అది నోరు, గురువుల గురించి విన్న చెవులేవో అవి చెవులు. అది మన అదృష్టంగా భావించి దాని గురించి ప్రస్తావన చేసుకోవడం ఈ సంవత్సర ప్రారంభంలో. కాబట్టి ఆ పరమేశ్వరుడే కదిలి వచ్చాడు. ఆ రావడంలో కూడా ముక్త్వామౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు. శంభు అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త సుఖముల యొక్క ఉత్పత్తి స్థానం. ఇప్పుడు ఎక్కడో ఏదో తలనొప్పి వస్తే తగ్గించేటటువంటి ఒక ఔషధాన్ని ఉత్పత్తి చేసే కర్మాగారం ఉంటుంది. అక్కడ ఏమవుతుంది అంటే ఉత్పత్తి జరుగుతుందంతే. ఉత్పత్తి జరిగినది తలకాయ నొప్పి ఉన్నవాడికి అందించే ప్రదేశం అది కాదు, అక్కడ ఉత్పత్తి జరుగుతుందంతే. ఉత్పత్తి జరిగినది ఏదుందో అది అవసరం ఉన్నవాడికి అందించేది ఏదుందో అది మరీ ముఖ్యమైంది. శంభుమూర్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త లోకములకు సుఖములను ఇవ్వగలిగిన వాడెవరో, ఎవరి దగ్గర ఆ సుఖము ఉత్పత్తి అవుతోందో ఆయన శంభుమూర్తి. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది అష్టమానవాకం. ఆ ఉత్పత్తి స్థానం శంభుమూర్తి అయితే పంచిపెట్టిన వాడెవరో ఆయన శంకరుడు. శంకరోతీతి శంకరః. ఇప్పుడు లోకానికి వేద మార్గం ద్వారా సమస్త సుఖములను అందించడం కోసం వచ్చినటువంటి పరమశివుడే శంభుమూర్తి శంకరుడుగా ఈ లోకంలో ప్రకాశించాడు. ఆయన గొప్పతనం ఏమిటంటే ఒకప్పుడు దక్షిణామూర్తిగా ఆయన కైలాసంలో కూర్చుని కేవలం మౌన వ్యాఖ్య చేత ఇలా చిన్ముద్ర పడితే అర్థం చేసుకోగలిగిన శక్తివంతులైన సనకసనందనాదుల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని జ్ఞానబోధ చేశాడు. మాట్లాడవలసిన అవసరం లేదు ఆయనకి. కానీ విపరీతమైన అయోమయంలో ఉండి అసలు ఏది పట్టుకోవాలో అది వదిలేసి అక్కర్లేని ప్రయాణాలన్నీ మొదలుపెట్టిన వాడిని సంస్కరించాలంటే ఎంత మాట్లాడాలి? ఇప్పుడు ఉయ్యాల ఎక్కి ఊగినా ప్రయాణమే, కదులుతున్నారు కాబట్టి. కాశీ వెళ్ళడానికి బండి ఎక్కి ప్రయాణం చేసినా ప్రయాణమే. ఉయ్యాల ఎక్కి ఎన్నాళ్ళు ఊగితే కాశీ పెడతారు? ఎక్కడున్నారో అక్కడే దిగుతారు. ఎన్నాళ్ళు ఊగినా, ఎన్నాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగినా అది ప్రయాణం అవ్వదు, లక్ష్యం చేరరు మీరు. ఒక బండి ఎక్కారనుకోండి, కనీసం 4 ఏళ్ల తర్వాత అయినా ఎద్దు బండి అయినా వెడుతుంది. వేసిన ప్రతి అడుగు కాశీకి దగ్గరైనట్టే. కానీ ఆ ప్రయాణం ఎంత కష్టమో కాశీకి, అట్లా వేద మార్గాన్ని వదిలిపెట్టేసి ఇతర మార్గాలు ఏవేవో పట్టుకుని వాటి ద్వారా మేము ఉన్నత లోకాలు పొందుతాం, మోక్షాన్ని పొందుతాం అనుకుని భ్రాంతిలో తిరుగుతున్న వాళ్ళని యథార్థ మార్గం వైపుకి తిప్పాలి అంటే ఎంత శ్రమించి మాట్లాడవలసి ఉంటుంది. అందుకని దక్షిణామూర్తిగా పట్టిన మౌనముద్ర విడిచిపెట్టేశాడు. ముక్త్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి. అక్కడ ఉన్న వటవృక్షం దగ్గర నుంచి పైకి లేచాడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. మీకు ఐహిక సుఖాలను నేనే ఇస్తాను, ఆముష్మిక సుఖములను నేనే ఇస్తాను, అంటే స్వర్గాది లోకములను, మోక్ష సుఖాన్ని నేనే ఇస్తాను. ఈ ఇవ్వగలిగిన సుఖాన్ని మీకు పంచిపెట్టడానికి శంకరుడిగా భూమి మీద తిరుగుతానని శంకరాచార్య అన్న పేరుతో తిరిగి ప్రబోధం చేశారు. ఆయన తిరగాలి అంటే శక్తి స్వరూపం కావాలి. శక్తి అంటే కదలిక. పార్వతీదేవి తనలో తాను రమిస్తే శివుడు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిపితే పూర్ణత్వం.
పార్వతీదేవిగా ఆయన కదులుతూ ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు పుట్టినప్పుడు ఆయన వామభాగంలో పార్వతీదేవి దర్శనమిచ్చింది కొంతమందికి. అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శనమిచ్చారు. అంటే ఆయన సగం అమ్మవారు, సగం శివుడు, తనలో తాను రమిస్తూ ఉంటారు. యావత్ భారతాన్ని పర్యటించి అందరికీ జ్ఞానప్రబోధము చేస్తారు. రెండూ చేయగలరు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి. వచో మౌనం చాద్యం, ఏమీ మాట్లాడరు, అట్లా కూర్చుని ఉంటారు. తనలో తాను రమిస్తూ ఉంటారు ఆత్మగా. మాట్లాడడం మొదలు పెడితే తదను బహుళ భాషణమపి ప్రదోషం అని మాట్లాడడం మొదలెట్టారనుకోండి, సమస్త శాస్త్రముల యందు ప్రదోషం గురించి చెప్పబడినవన్నీ చెప్తారు. ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి, పాదచారి అయి అన్ని దేవాలయాలకి వెళ్ళి నమస్కారం చేస్తారు. ఇన్ని దేవాలయాలలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని ఆత్మస్వరూపంగా తనలోనే అనుభవిస్తూ మౌనంగా ఉంటారు. ఎంత విచిత్రం! స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత. నావారు పరాయివారు అన్న మాటే లేదు, అందరూ తనవారే. ఎప్పుడూ నిరంతర దయయే. కోపించినట్లు కనపడతారంతే, నిజానికి కోపం ఉండనే ఉండదు, దయ ఒకటే ఉంటుంది. ఆ కోపం ఎందుకు మరి అంటే నటన. అలా నటించకపోతే ఒక్కొక్కసారి ఉద్ధరించడం కుదరదు కాబట్టి నటించడం. కాబట్టి స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతికులపతే చేష్టితమహో. ఆ యతికులపతి యొక్క చేష్టితములు ఎవరికి అర్థమవుతాయి? విచిత్రం, మన్యే అనుకుంటున్నానంటారు, ఊహిస్తున్నాను. శంకర భగవత్పాదులంతే. కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ శంభుమూర్తి శంకరాచార్యుల వారిగా తిరిగారు. అయితే ఏ మార్గం గురించి మీరు మాట్లాడండి, ఆయన స్పృశించనిది లేదు. మీరు జ్ఞాన మార్గం మాట్లాడతారా? శంకరాచార్యుల వారు. భక్తి మార్గం మాట్లాడతారా? శంకరాచార్యుల వారు. కర్మయోగం మాట్లాడతారా? శంకరాచార్యుల వారు. జ్ఞానయోగి అంటే అహం బ్రహ్మాస్మి అంటే తనలో తాను బ్రహ్మముగా రమించగలిగినటువంటి వారు శంకర భగవత్పాదులు. నేనే బ్రహ్మము అని అద్వైతము ద్వారా ప్రతిపాదించారు. భక్తి యోగం అంటారా? ఇక ఆయనలా భక్తి మార్గంలో చెప్పగలిగిన వాడు లేడు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణీ మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతుర కమర్థం దాస్యాం కిమపి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. ఇంతటి అహం బ్రహ్మాస్మి అన్న మహానుభావుడు భక్తితో మాట్లాడవలసి వచ్చిందనుకోండి, అదేమిటండి అహం బ్రహ్మాస్మి మళ్ళీ భక్తిలో రెండు ఉండడం ఏమిటండి అంటే ఆయనే చెప్పారు. తరంగం సముద్రాన్ని కీర్తించినట్టు అన్నారు. తరంగం అసలు సముద్రం లేకుండా ఉందా? లేదు. తరంగాలు లేని సముద్రం ఉంది. షట్పదీ స్తోత్రంలో అంటారు, నా సముద్రోహి తారంగ. సముద్రం లేని తరంగం లేదు. కానీ తరంగాలు సముద్రమునందు ఉంటాయి, సముద్రం లేకుండా తరంగం ఉండదు. కానీ తరంగం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో నేను భగవంతుడిని స్తోత్రం చేయడం అంతే అన్నారు. శివ, నాకు వేదములు తెలియవు, స్మృతులు తెలియవు, కావ్యములు తెలియవు, శకునశాస్త్రం తెలియదు, నాటకం తెలియదు, వాస్తుశాస్త్రం తెలియదు, హాస్యం తెలియదు. ఇక కమర్థం రాజ్ఞాం భవతి ప్రీతిర్మయి కోహం పశుపతే. రాజులు నా ఎందు ప్రీతి ఎందుకు పొందుతారు? నేనంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుంది? నాకేం వచ్చు? నాకేం రాదు కదా శివ, అందుకని నేను పశువుని, నువ్వు పశుపతివి. కాబట్టి పశువుని ఎవరు చూడాలి? పశువుని కాపాడేవాడు చూసుకోవాలి. ఒక గొర్రెని రక్షించేవాడు గొర్రె తెలియక అలా వెళ్ళిపోతూ ఏ వేటకొక్క నోట్లోనో పడిపోకుండా గొర్రెని రక్షించేవాడు చూసుకోవాలి. అటు వేటకొక్కలు ఉన్నాయి, వెళ్ళకని ఇటు తోలేయాలి. శివ, నాకేం రాదు, నేను పాడైపోతాను, నన్ను మీరు రక్షించుకోండి. ఎవరనగలరా ఆ మాట? శంకరాచార్యుల వారి తప్ప. పాతాళం కన్నా కిందకెళ్ళగలరు భక్తిలో, జ్ఞానంలో ఆకాశం కన్నా పైకి వెళ్ళగలరు. అహం బ్రహ్మాస్మి అనగలరు,
పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అనగలరు. ఆయనంత గొప్ప కర్మయోగి లేరు, ఆయనకి తెలియని కర్మ లేదు. అంతటి గొప్ప కర్మయోగి, ఎంత గొప్ప కర్మ అయినా అంత గొప్ప నైపుణ్యంతో చేయగలరు. అట్లా చేసి దాని మీద ఏ ఫలితం ఆశించకుండా ప్రవర్తించగలరు. అంతటి మహానుభావుడు. విశ్వమునకంతటికీ చెందినవారు శంకరాచార్యుల వారు. నిజానికి శంకరాచార్యుల వారు ఎవరో కొందరికి చెందినవారు కారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఈ విశ్వమునందున్న సమస్త ప్రాణికోటిని, మానవాళిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కాబట్టి వారిని మించిన జగద్గురువు ఎవరుంటారు? విశ్వమానవుడు అని ఎవరినైనా చెప్పవలసి వస్తే మొదటి పేరు శంకరాచార్యుల వారిదే అన్నారు పాల్కీవాలా. అంటే నేను ఎందుకు పాల్కీవాలా గురించి చెప్తున్నానంటే, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాడైన, ఆయన న్యాయకోవిదుడు. అటువంటి వాడు కూడా శంకరాచార్యుల వారి గురించి అంత గొప్పగా మాట్లాడారంటే ఇంకా శంకర భగవత్పాదుల వంటి జగద్గురువులు ఎక్కడుంటారు లోకంలో? కాబట్టి ఆయన లాంటి కవి లేరు. అంత గొప్ప కవి. కవిత్వం అంటే ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు శంకరాచార్యుల వారి కవిత్వం గురించి మాట్లాడుతూ శివపాదాది కేశాంత వర్ణన స్తోత్రంలోంచి ఒక శ్లోకాన్ని ఉటంకించారు. ఉటంకిస్తూ మాట అన్నారు, ఏదైనా చెప్పేటప్పుడు కవిత్వం శ్లోకం చెప్పినా పద్యం చెప్పినా జరిగిన కథని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. అంతే, అంతకన్నా చెప్పడానికి ఏముంటుంది? హాలాహల భక్షణము అన్నాం అనుకోండి. హాలాహల భక్షణం చెప్తే ఏం చెప్తారు? మూలం ఏదుందో అదే చెప్తారు. ఆ పాల సముద్రం చిలికారు, హాలాహలం వచ్చింది, దేవతలందరూ భయపడిపోయారు, సృష్టికి అంతటికీ కూడా ఉపద్రవం ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ కైలాసానికి పరిగెత్తారు, పరమశివుడు బయటికి వచ్చాడు. ఆ హాలాహలాన్ని ఉండచేసి అందరూ భయపడిపోతుంటే తాను మాత్రం నోట్లో పెట్టుకున్నాడు. ఆ కంఠంలో నిలబెట్టాడు. ఎందుకంటే కడుపులో కెడితే అధోలోకాలు పోతాయి, పైకి వస్తే ఊర్ధ్వలోకాలు పోతాయి. అందుకని ఆయన తెల్లటి కంఠం నల్లబడింది, గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు అని చెప్తారు. కానీ దానికి ఒక అద్భుతమైన ఊహ చేశారనుకోండి, అది కవిత్వం. అది ఎవరికి అందని ఊహ చేసి దాన్ని ప్రతిపాదన చేశారనుకోండి, అప్పుడు కథ అదే. కానీ అమ్మబాబోయ్ ఎంత గొప్ప ఊహరా అనిపిస్తుంది. అంత గొప్ప ఊహ చేస్తారు శంకరులు. ఏది చేసినా ఇక అట్లా ఊహించడం ఎవరికి సాధ్యం కాదు. అది శంకరాచార్యుల వారికే చెల్లంతే. దానికి భారతీతీర్థ మహాస్వామి వారు ఒక ఉదాహరణ చూపించారు. సంభ్రాంతాయా శివాయా పతివిలయభియా సర్వలోకోపతాపాత్ సంవిఘ్నస్యాపి విష్ణోః సరభసము భయోర్వారణ ప్రేరణాభ్యాం మధ్యే త్రైశంకవీయామనుభవతి దశాం యత్ర హాలోహలోష్మ సోయం సర్వాపదాం నః శమయతు నిచయం నీలకంఠస్య కంఠః అన్నారు. నీలకంఠుడైనటువంటి పరమశివుని యొక్క కంఠమునకు ఉన్న నల్లని రంగు మమ్ము కాపాడుగాక. ఏమిటిట హాలాహల భక్షణంలో ఉన్న గొప్పతనం అంటే, సంభ్రాంతాయా శివాయా పతివిలయభియా సర్వలోకోపతాపాత్. ఆయన భోళాశంకరుడు. లోకాలన్నీ కాలిపోతున్నాయి ఆ హాలాహలానికి. అందరూ వచ్చి ఇది అగ్రపూజ, మీరు ఉచ్చేసుకోండి అన్నారు. అంటే ఈయన గబగబా వెళ్ళిపోయి ఆ హలాహలాన్ని ముద్ద చేసేసుకొని నోట్లో పెట్టేసుకుంటున్నారు. పెట్టేసుకుంటే హడిలిపోయిందిట. ఎవరు? శివాయాహ. శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. ఎంతైనా మరి ధర్మపత్ని, ఆయనకి ఏమైనా ఉపద్రవం వస్తుందేమో అంటే భీతిల్లిపోయేది ఎవరు? ఆవిడే. అమ్మో ఆయనకి ఏమైనా అవడమే అని. అందుకని అయ్య బాబోయ్, ఈయన ఒక భోళాశంకరుడు, లోకాల కోసం ఈ హాలాహలం మింగేస్తున్నారు, ఇది లోపలికి వచ్చేస్తుందేమో, ఈయనకి ఏమైపోతుందో అని పతివిలయభియా సర్వలోకోపతాపాత్. ఆ హాలాహలం లోపలికి రాకుండా ఆవిడ ఏం చేసిందంటే, ఆదిశక్తి కదూ, అర్ధనారీశ్వర స్వరూపం కదా, సగం ఆవిడే ఉంటుంది. ఆవిడ లోపల నుంచి వేలు చూపించిందిట. లోపలికి వచ్చావో మా ఆయన కంఠం దాటి అని ఇలా చూపించిందిట. హాలాహలానికి భయం వేసి నోరు దాటి అక్కడ దాకా వెళ్ళి లోపల నుంచి పార్వతీదేవి చూపుడు వేలు చూపిస్తోంది. అలా ఉండిపోయి బయటికి వెళ్ళిపోదాం అనుకుంది. బాబాయ్ ఈవిడ చంపేసేటట్టుంది, లోపలికి వెడితే ఆదిశక్తి, ఎందుకు వచ్చిన కూడా బయటికి పోదాం అనుకుంది. అలా అనుకునేటప్పటికీ సంవిఘ్నస్యాపి విష్ణోః
సరమసముభయోర్వారణ ప్రేరణాభ్యాం. బయటికి వచ్చావో లోకాలన్నీ పాడైపోతాయి, నేను శ్రీ మహావిష్ణువుని లోకాలని కాపాడాలి, బయటికి వచ్చావో నీ పని చెప్తానని విష్ణువు ఇలా వేలు చూపిస్తున్నారట. బయటికి వద్దామంటే విష్ణువు, లోపలికి వెడదామంటే పార్వతీదేవి. బయటికి రాలేకపోయిందిట, లోపలికి వెళ్ళలేకపోయిందిట. ఎక్కడికి వెళ్ళలేక ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు నా తప్పే ఉంది, ఆయన పెట్టేసుకున్నాడు కాబట్టి ఆయన కంఠం దగ్గర అలాగే ఉండిపోయింది. అసలు కంఠంలో ఎందుకు ఉండిపోయింది అలా అంటే, అది ఆయన ఉంచుకోలేదయా. లోపలికి వెడితే పార్వతీదేవి హెచ్చరిస్తోంది, బయటకు వద్దామంటే విష్ణువు హెచ్చరిస్తున్నాడు, అందుకని ఇక్కడ ఉండిపోయింది. అది ఎలా ఉందంటేట, మధ్యే త్రైశంకవీయామనుభవతి దశాం యత్ర హాలో హలోష్మ. అది త్రైశంకవీయా. త్రిశంకు రామాయణంలో అటు స్వర్గానికి వెళ్ళలేదు, ఇంద్రుడు కిందకి దోహేశాడు, విశ్వామిత్రుడు వెళ్ళమంటాడు, పైకి వెళ్ళలేడు. మధ్యలో త్రిశంకు స్వర్గాన్ని నిర్మాణం చేస్తే భూమి మీద కాదు, స్వర్గలోకంలో కాదు, మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఉండిపోయినట్టు ఆలాహలం పైకి పోలేదుట, లోపలికి పోలేదుట, మధ్యలో కంఠంలో ఉండిపోయిందిట. దానికి కారణం శంకరుడు పెట్టుకోలేదు, విష్ణువు వల్ల పార్వతీదేవి వల్ల అన్నారు శంకరాచార్యులు వారు. అసలు ఆ ఊహ ఎంత గొప్పది, అది కవిత్వం. అసలు శంకరాచార్యుల వారి లాంటి కవి లేడు. అక్షరాలు అంత పొందిక, అత్యంత పొదుపరి అయిన ఇల్లాలు ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రిని ఎంత జాగ్రత్తగా వాడుకొని భర్త యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ఆయన ఏదో తక్కువ సంపార్జిస్తున్నాడన్న భేదబుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందో అంత జాగ్రత్తగా వాడతారు అక్షరం. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో మీరు ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం పెడితే బాగుంటుందని చెప్పలేరు, అంత గొప్పగా ఆయన రచన చేస్తారు. ఏది చేసినా అంతటి మహాకవి, అంత గొప్పవారు. ఈ లోకంలో ఎందరో రాజులు వచ్చారు, రాజ్యాలు స్థాపించారు, ఎందరో వచ్చారు, సిద్ధాంతాలు స్థాపించారు. వారి సిద్ధాంతాలు ప్రతివాదుల సిద్ధాంతాల చేతిలో వెళ్ళిపోయి రాజ్యాలు వేరొకరు కబళిస్తే వెళ్ళిపోయాయి. శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఆనాటి నుంచి ఈనాటికి చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అంటే అంతటి పటిమ కలిగినటువంటి సిద్ధాంతకర్త, అంత గొప్ప ప్రతిపాదన చేయగలిగిన వారు. వివేకానందుడు శంకరాచార్యుల వారి గురించి చెప్తూ ఒక మాట అంటాడు, ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అని ఒకరిని ఎప్పుడు చెప్తామంటే, 100 మెట్లుంటే ఆ 100వ మెట్టు ఎక్కితే నువ్వు లక్ష్యం చేరినట్టు. ఎగురు 100వ మెట్టు ఎక్కు, 100వ మెట్టు ఎక్కు అంటే బతికున్నంతకాలం ఎగిరినవాడు 100వ మెట్టు ఎక్కడం. 100వ మెట్టు ఎక్కడం పెద్ద కష్టం కాదయా. 1వ మెట్టు ఎక్కు, ఇంకా 99, మెల్లిగా 2వ మెట్టు ఎక్కు, ఇంకా 98, ఇంకా 100 కావు నీకు. నీకన్నా కింద ఎంతమంది ఉన్నారో చూడు, నువ్వు అప్పుడే 2వ మెట్టు ఎక్కేసావు అని చెప్తూ చేయి పట్టుకుని మెల్లమెల్లగా మెట్టెక్కించిన వాడు చిట్ట చివరికి 100వ మెట్టు మీద సునాయాసంగా ఎలా ఎక్కించేస్తాడో, శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతం విన్నప్పుడు జటిలంగా అనిపించినా ఆయన చూపించిన మార్గంలో నడిస్తే మెట్టెక్కి 100వ మెట్టెక్కినట్టు ఎక్కించేస్తారు. అంతటి దార్శనికుడైన గురువు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పారు వివేకానందుల వారు. ముందు భక్తి, భగవంతుడు, ప్రార్థన, ఆ భక్తి వైభవం అది నేర్పుతారు. తర్వాత నువ్వు ఆయనకన్నా వేరు కాదయా, చెట్టు కాండము నువ్వు కొమ్మ. చెట్టు కొమ్మ అంటాం, ఇది చెట్టు కాండం అంటాం. నిజానికి చెట్టు కాండము చెట్టు కొమ్మ 2 ఉన్నాయా? చెట్టులో అంతర్భాగాలే, నువ్వు కూడా అంతే అంటారు. భగవంతుడిలో మనం ఒక భాగం అనిపిస్తుంది. ఆ తర్వాత అబ్బెబ్బే అసలు నీకు భగవంతుడికి భేదం లేదన్నది అనుభూతి కింద జరిగేటట్టు చేస్తారు. అనుభూతి అద్వైతం. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది కదిలి వెళ్ళి సముద్రమునందు సంగమించిన తర్వాత ఇక నది సముద్రము అని 2గా వేరుగా చూపించడానికి వీలు లేకుండా ఒకటైపోయినట్టు చిట్ట చివరికి అద్వైతమునందు 2 లేవు, ఉన్నది ఒక్కటే అని భగవంతుని యందు కలిసిపోయి పరమాత్మ తప్ప వేరొకటి లేదు అన్న అనుభూతి చెందేటట్టుగా చేయగలరు. అంతటి మహానుభావుడు. ఆయన ఏది మాట్లాడినా బాగా ఆలోచింపచేస్తుంది.
ఒక్క మాట శంకరులు అన్నారనుకోండి, మీరు తేలిగ్గా తీసి పక్కన పెట్టలేరు. ఆయన చెప్పే మాట ఎలా ఉంటుందంటే అనునయంతో ఉంటుంది. 2, చాలా కారుణ్యంతో మాట్లాడతారు, దయతో మాట్లాడతారు. ఆయన చెప్పిన మాటలు ఇంత గొప్ప విశేషం ఉందా, ఇదేదో కొంచెం ఆలోచించాలి అని అనిపించేటట్టు మాట్లాడతారు. తను మీకు ప్రబోధం చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, తనొక మాట అని మిమ్మల్ని ఆలోచింపజేస్తారు. యువతలవాడు ఆలోచించలేదనుకోండి, ఇలా విన్నది ఇలా పోతుంది. తను చెప్పింది అవతలవాడు ఆలోచించేటట్టుగా చెప్పాడనుకోండి, నిలబడుతుంది. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. మీరు అందుకే వివేక చూడమని చూస్తే మొదట్లోనే ఆయన మాట అంటారు, దుర్లభంత్రయమైవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఈ లోకంలో 3 ఉన్నాయా దుర్లభం. ఇంకా మిగిలినవి రాజు కావడం, చక్రవర్తి కావడం, అధికారం రావడం, డబ్బు సంపాదించడం, అందంగా ఉండడం, భూషణాలు పొందడం, ఇవన్నీ పక్కన పెట్టే, ఇవన్నీ పెద్ద విషయాలు కావు. 3. ఈ 3 తప్ప 4 గొప్పది లేదు. ఏమిటి? మనుష్యత్వం. అసలు మనిషి శరీరాన్ని పొందడం అంత గొప్ప, మనిషిగా పుట్టడం అంత గొప్ప. అనగానే ఏం ఆలోచిస్తాం? అయ్య బాబాయ్, మనకి అయితే ఇంత గొప్ప ఉపాధి ఉంది అంటే మనం చాలా పై స్థాయిలో ఉన్నాం. 84 లక్షల జీవరాశుల కన్నా మనది ఏదో భిన్నమైనటువంటి స్థితి. అంటే ఎందువల్ల మనుష్య శరీరం అంత గొప్పది అంటే దీని ద్వారా ఏదో ఉంది. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గాలు దీనికే ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేస్తారు. ముముక్షత్వం అంటారు పక్కన. మనిషి శరీరంతో వచ్చినంత మాత్రంలో పూర్తి ఉపయోగం లేదయ్యోయ్. అసలు మళ్ళీ శరీరమే పొందకుండా ఎలా అన్నది కూడా ఆలోచించడం రావాలి. శరీరం పొందావు, ఆలోచించావు, చెప్పేవాడే లేడు, నడిపించేవాడే లేడు, గట్టి ఎక్కించేవాడే లేడు, మొదటి మెట్టి ఎక్కించేవాడు లేడు. ఉపయోగం ఏమిటి? మహాపురుష సంశ్రయ. తను తరించిపోవడానికి కాలాన్ని వినియోగించుకోవడం ఆయనకి చేతనమును. కానీ అందరినీ ఉద్ధరించడానికి చాలా కాలం ఖర్చు పెట్టేవాడు ఎక్కడ దొరుకుతాడు? అలాంటి వాడు నీకు పరిచయం అయి నిన్ను ఉద్ధరించేవాడైతే ఆయనతో అనుబంధం ఉంది. అది గొప్ప జీవితంలో. అది నీకు దొరకదు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా మళ్ళీ దొరకదు. ఇక మహాపురుష సంశ్రయ. ఈ 3 కానీ కలిగితే గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో చాలా అదృష్టం చేసుకున్నావు. అందరిలా కాదు, ఓసారి ఆలోచించు అంటారు. అసలు వివేక చూడమని ప్రారంభం అక్కడ. అంటే శంకర భగవత్పాదులు ఒక మాట మాట్లాడారు, ఒక శ్లోకం చెప్పారంటే అంత ఆలోచింపజేస్తారు. అంతటి ప్రజ్ఞా ధురీణులు. ఆయనలో ఉన్న చాలా చాలా గొప్పతనం గురించి భారతీతీర్థ మహాస్వామి వారు చెప్పిన మాటలు నాకు చాలా హత్తుకుని నన్ను ఎంతో ఆనందింపజేస్తుంటే అది విన్నప్పుడు. ఆయన ఒక మాట చెప్పారు, లోకంలో అసలు ప్రమాణమైనటువంటి వేదాన్నంతటినీ కూడా క్షుణ్ణంగా చదువుదాం, అంత బాగా చదువుదాం అని వేదరాశినంతటినీ చదివేవాడు లేడు. అలా చదివిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు. వేదార్థాన్నంతటినీ తెలుసుకున్నవాడు అసలు ఉండడు. అలా ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు. వేదం ఒక్కటితో ఆపేయకుండా మిగిలిన అన్ని శాస్త్రములు చదివేస్తాను అని చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు. ఆ శాస్త్ర భాష్యములన్నీ చదువుకొని తను కూడా భాష్యకర్త కాగలిగిన వాడు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు. ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, అంత భక్తుడు తాను కావడం అంతకన్నా పెద్ద విషయం. అంత పెద్ద భక్తి తత్పరుడు శంకరాచార్యుల వారు కావడం అంత గొప్ప విషయం. ఇన్ని ఉన్నవాడు జీవితంలో ఈ ఒక్కసారి శంకరాచార్యుల వారు అహంకారం చూపించారు అని వెతికి పట్టుకోవడానికి అవకాశం లేకుండా వినయంతో ఉండడం అన్నింటికన్నా గొప్ప విషయం. ఇంత గొప్ప విషయం అయితే అసలు ప్రవర్తన, అడుగు తీసి అడుగేస్తే అలా ప్రవర్తించి చూపించడం. గురువుగారి దగ్గరికి వెడితే అంత గురుభక్తి, గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర, వ్యాసుడి దగ్గరికి వెడితే అంత భక్తి, శిష్యుల దగ్గరికి వస్తే అంత కారుణ్యం, భగవంతుడి గురించి మాట్లాడితే అంత వినయంతో భక్తితో స్తోత్రం, జ్ఞానం గురించి మాట్లాడితే తిరుగులేని భాష్యం. అంత గొప్ప ఆచరణ శంకరాచార్యుల వారిది. ఇన్ని తీగలు కలిసిపోయి ఎక్కడైనా అల్లుకుపోయాయి అనుకోండి, అది ఇంకా తెంపలేరు మీరు, ఎంత గట్టిగా అయిపోతుందో. ఇన్ని కలిపి పెనవేసుకుపోయినటువంటి ఒక తీగల వలయాన్ని మీరు చూడాలి అంటే ఒక్క శంకర భగవత్పాదుల దగ్గర తప్ప ప్రపంచంలో సృష్టించిన
సృష్టింపబడిన ఏ మనుష్య శరీరం పొందిన వాని యందు ఇన్ని గుణాలు కనపడడం దుస్సాధ్యం. అది ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది. అంతటి మహానుభావుడైన. కాబట్టి ఆయన ఏది చేసినా అనితర సాధ్యమే. ఇది శంకరాచార్యుల వారే కాదండి అని చెప్పడం తేలిక కాదు. చాలా కాలం ఉండి చేయడం ఒక ఎత్తు, చాలా తక్కువ కాలం ఉండి చాలా చేసేయడం ఒక ఎత్తు. 32 సంవత్సరాల వయస్సులో యావత్ భారతదేశాన్ని ఆసేతు హిమాచల పర్యంతం 3 పర్యాయాలు పర్యటించడం ఒక ఎత్తు. 72 అవైదిక వాదనల్ని ఆయన్ని నిలువెల్లా నరికేద్దామన్న కక్షతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడి వాళ్ళు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు మారేటట్టు మాట్లాడగలగడం ఒక ఎత్తు. అన్ని భాష్య గ్రంథాలు, అన్ని భక్తి స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తు. అన్ని కుంభాభిషేకాలు, అన్ని చక్రప్రతిష్టలు, అన్ని చోట్ల దేవతల యొక్క తేజస్సుని తగ్గించడం, పెంచడం, అంతమందిని అనుగ్రహించడం, అన్ని చోట్ల వాదనలు చేయడం, ఇది ఒకెత్తు. భగవద్గీతకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, ప్రస్థానత్రయానికి అంతటికీ కూడా భాష్యరచన చేయడం ఒకెత్తు. ఇన్నిటినీ 32 ఏళ్లలో పూర్తి చేసేయడం ఒకెత్తు. ఇది ఒకెత్తు అయితే ఇక మళ్ళీ తర్వాత దేశంలో తాను చేసిన ప్రయత్నం వమ్మైపోకుండా ఉండడానికి పీఠస్థాపన చేయడం శంకరాచార్యుల వారి యొక్క దార్శనికతకి గుర్తు. ఆయన తప్ప అసలు పీఠస్థాపన చేసిన వాళ్ళు లేరు. ఆయన ఒక్కరే పీఠస్థాపన చేసినవారు. తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, పశ్చిమమున ద్వారకలో గోవర్ధన పీఠము, 4 పీఠములు ఉంచి చిట్ట చివర కాంచీపురంలో పీఠానికి తాను పీఠాధిపత్యం వహించారు. అంటే మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తప్ప అసలు పీఠస్థాపన చేసి భారతదేశాన్ని యజ్ఞభూమిగా చూసి, యజ్ఞభూమికి ఎట్లా 4 ద్వారాలు ఉంటాయో అట్లా 4 ద్వారములుగా 4 పీఠముల నుంచి యజ్ఞశాలగా భారతదేశాన్ని కాపాడడానికి ప్రయత్నించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే. వారు చేసినంత కృషి చేసిన వారు ఎవరున్నారు? సాక్షాత్ సరస్వతీదేవితో వాదించి గెలిచి సర్వజ్ఞ పీఠారోహణం చేశారు. అంతటి మహాపురుషులు. సర్వధర్మ మైత్రి ఆయన సాధించిన పరమాద్భుతమైనటువంటి సంఘటన. శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు దీని గురించి చెప్పి పొంగిపోయారు ఒకప్పుడు. సర్వధర్మ మైత్రిని సాధించడం ద్వారా జాతీయ సమైక్యతకి ప్రాణం పోసిన వారు శంకర భగవత్పాదులు. మనందరం అన్నదమ్ములం, మనందరం అక్క చెల్లెళ్ళం అని నేను నోటితో ఎన్ని మాటలన్నా నిజంగా అన్నదమ్ముల భావన, అక్క చెల్లెళ్ళ భావన రాదు. అన్నదమ్ముల భావన, అక్క చెల్లెళ్ళ భావన అనకుండానే ఎప్పుడు వస్తుంది? ఒక తల్లి ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళమైతే పోనిద్దో వాడు ఎంత దుర్మార్గుడైనా నా తమ్ముడు, మా అన్నగారు అంటాడు. మా అక్క చెల్లి అది అలా పసుపు కుంకాలతో ఉండాలి, దాన్ని ఏమన్నా నేను కఠినంగా అంటాడు. జాతీయ సమైక్యతకి కారణం శంకరాచార్యుల వారు ఎక్కడ ప్రతిపాదించారంటే, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, మేమందరం మీ బిడ్డలం, ఆది దంపతులం. ఇప్పుడు మనందరం ఎవరం? అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. అక్కడ తీసుకొచ్చారు జాతీయ సమైక్యత. అందుకని వాడు నీళ్లు తాగితే వీడికి సంతోషం, అంతేకాని వాడు నీళ్లు తాగుతున్నాడని వీడు ఏడవడం, వీడు నీళ్లు తాగుతున్నాడని వాడు ఏడవడం, ఇవి శంకరాచార్యులు వారు చెప్పలేదు. అది నిజమైన జాతీయ సమైక్యత. పైకి ఎన్ని మాట్లాడినా అస్తమానం దెబ్బలాడుకునే దానికి జాతీయ సమైక్యత ఎక్కడుంది? అది కాదు జాతీయ సమైక్యత. అసలు నిజానికి జాతీయ సమైక్యత ప్రతిపాదించిన మహాపురుషులు ఎవరైనా ఉంటే శంకరాచార్యులు వారు, ఆచరణ యోగ్యత తీసుకొచ్చిన వారు. అంతటి మహానుభావుడు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క నామములకు వ్యాఖ్యానం చేయడం అంటే ఆయన యొక్క గుణ సంకీర్తనం చేయడమే. కాబట్టి ఆయన 108 నామముల గురించి చెప్పుకోవాలి అని సంకల్పం చేయడం జరిగింది.